సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ సంక్రాంతికి 4 సినిమాలొచ్చాయి. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యాయి. ఇక వచ్చే సంక్రాంతి పైన ఈ సినిమా ఇండస్ట్రీ దృష్టి అయితే పడిపోయింది. అంటే ఆ సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకొని కొన్ని సినిమాలైతే ప్రిపేర్ అవుతున్నాయి సార్. అందులో చూసుకుంటే చిరంజీవి గారి 'విశ్వంబర', ప్రభాస్ గారి 'రాజాసాబు', నాగార్జున గారి 'బంగారాజు 3', ప్రశాంత్ వర్మది 'హనుమాన్ 2' ఇవన్నీ సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది వచ్చే సంక్రాంతి అంటారు? అంటే సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయినా ఏమీ కాదు అనేది పాత ముచ్చటే. పాత ముచ్చటే. పండగలకి ఆ కెపాసిటీ ఉంటుంది. అంటే జనాలు ఫ్రీగా ఉంటారు, పండగ మూడ్లో ఉంటారు, సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు, సినిమాకి వెళ్దాం సరదాగా అనేటువంటి ఒక ఇది నడుస్తూ ఉంటుంది, ఒక జోష్ వాతావరణంలో ఉంటుంది. ఇవన్నీ కలగలిసి సినిమాలకి ఆర్థికంగా ఉపయోగం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ టైంలో రిలీజులు పెట్టుకుంటారు. అసలు పండగ సపోర్ట్ లేకుండా సినిమాలు రిలీజ్ చేసే ధైర్యం ఎవరూ చేయటం లేదు అనేది వాస్తవం. గతంలో సినిమా రిలీజ్ అయితే పండగ ఉండేది. ఇప్పుడు పండగ లేకపోతే సినిమా రిలీజ్ చేయలేని ఒక భయంకరమైనటువంటి కండిషన్ ఉంది. దాని మీద ఎక్కువ చర్చ జరగాలి ఇండస్ట్రీలో. అది మానేసి సంక్రాంతికి 4 సినిమాలే పెట్టుకుందాం, 5 వద్దు, ఇలాంటి గొడవలు జరిగి ఇప్పుడు ఈగల్ సినిమా వాయిదా పడింది. ఈగల్ సినిమా వాయిదా పడటం మాత్రమే కాదు, అది దానికి ఆ రోజున వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సోలో రిలీజు, దీనికి సంబంధించి సహకారం అందటం లేదు అని ఆ ప్రొడ్యూసరు బోరున వెల్పించినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 5 సినిమాలు 6 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవటం పెద్ద కష్టమేం కాదు. అందులో డెఫినెట్గా 1-2 దెబ్బతింటాయి. సక్సెస్ అయిన సినిమాలు అవి ముందుకు నడిచిపోతాయి, స్క్రీన్స్ పెరుగుతాయి, కలెక్షన్స్ పెరుగుతాయి. అదంతా హనుమాన్ సినిమా ప్రూవ్ చేసింది. మిగిలిన సినిమాలు మొదట భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి 100 కోట్లు దాటి వసూలు చేసి నెమ్మదిగా ఇప్పుడు డ్రాప్ అవుతున్నాయి. అది గుంటూరు కారం కావచ్చు, ఆల్రెడీ ఏరియా నుంచి తప్పుకున్నటువంటి సైంధవ్ కావచ్చు, కొద్ది గొప్ప హనుమాన్ నడుస్తోంది. తర్వాత ప్లేస్లో నాగార్జున సినిమా నడుస్తోంది ఈ సక్సెస్ ట్రాక్లో. మిగిలిన 2 సినిమాల్లో గుంటూరు కారం అది క్రేజ్ రీత్యా సంపాదించాల్సినంత సంపాదించేసింది. ప్రస్తుతం డౌన్ఫాల్ మొదలైంది, అది పక్కకి వెళ్ళిపోతోంది. అంటే నిద్రావస్థకి వెళుతున్న పరిస్థితిలో గుంటూరు కారం ఉంది. ఇది వాస్తవం. సో ఈ స్క్రీన్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా అటు పెరుగుతాయి హనుమాన్కి. దాని తాలూకా కలెక్షన్స్ పెరగడం మాత్రమే కాదు, 100 కోట్లు దాటి వెళ్ళిపోయింది అది. అంటే ఒక రకంగా గుంటూరు కారాన్ని సమం చేయగలిగిన రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే రేపు రాబోయే సంక్రాంతికి కూడా మోప్ చేస్తున్నాడు సినిమాలు. అంటే సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే తప్ప బడ్జెట్లు వర్కౌట్ అవ్వు అనేటువంటిది ఎక్కడో ఒక సెన్స్ ఉంది సినిమా వాళ్ళకి. ఆ సెన్స్ ఉండటం వలన ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి భారీ ఖర్చు పెడుతున్నారు. 'విశ్వంబర' అనే సినిమా వశిష్ఠ డైరెక్షన్లో. 'బింబిసారా' లాంటి సినిమా తీసిన తర్వాత అతనికి వచ్చినటువంటి ఆఫర్ ఇది. కాబట్టి అతను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు ఆ ప్రాజెక్ట్ని, చిరంజీవి గారి ప్రాజెక్ట్ని. ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వటము, దానికి సంబంధించి ఆల్రెడీ గ్లింప్సెస్ బయటకు వచ్చినాయి. కొంచెం చాలా కాస్ట్లీ సినిమా చేయబోతున్నాడు ఇతను అనేది అర్థమైంది. సో ఈ డబ్బులు వర్కౌట్ అవ్వాలంటే సంక్రాంతికి వెళ్ళాలి అనేది ఫిక్స్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నాగార్జునతో పాటు ఇంకా కొంతమంది హీరోలు వస్తున్నారు. సంక్రాంతి బరిలో వసూళ్లు సాధించుకునేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఇతర హీరోలు కూడా టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసిన హీరోల్లో ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్తో మారుతి చేస్తున్నటువంటి సినిమా 'రాజాసాబు', అది సంక్రాంతికి ఏం చేస్తున్నారు. సంక్రాంతికి ఆల్రెడీ ఈసారి కూడా ఒక సినిమా అనుకున్నాడు ఆయన, 'కల్కి' అనుకున్నాడు. అది ప్రమోట్ అయింది కాబట్టి కల్కికి ఒక 6 నెలలు 7 నెలలు గ్యాప్ తర్వాత సంక్రాంతికి వచ్చేస్తాడు ఆయన. మేలో రిలీజ్ అయితే ఆ సినిమా అక్కడి నుంచి మొదలు పెడితే 6 నెలల తర్వాత ప్రభాస్ సినిమా వచ్చేస్తుంది. తను ప్రామిస్ చేసినటువంటి 2 సినిమాలు 1 సంవత్సరానికి అనే నినాదం మీద నిలబడుతున్నాడు అతను. సో అతను చేస్తున్నటువంటి సినిమా అది అంటే మారుతితో చేస్తున్నటువంటి కొత్త తరహా ప్రభాస్ సినిమా రిలీజ్ అవబోతోంది ఆ టైంలో. దాని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా ఇంతకుముందు 'సలార్' మీద ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంటాయి. సో అది సంక్రాంతికి మాత్రమే ఆ లెవెల్ వసూళ్లు మనం చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్, షేరింగ్ వెళ్ళినప్పటికీ మన డబ్బులు మనకు వచ్చేస్తాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఆ నమ్మకం నిలబడింది కూడా చాలాసార్లు.
అందుకని ప్రభాస్ సినిమా లైన్లో పెట్టారు. ఇప్పుడు సంక్రాంతి అనేది టార్గెట్గా నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో డిస్కషన్లో మధ్యలో లేచిపోయే సినిమాలు కూడా ఉండొచ్చు, టైం ఉంది కాబట్టి 1 ఇయర్. ఇది కాకుండా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు హనుమాన్ పార్ట్ 2 ఆల్రెడీ మనం ఈసారి 2 పార్ట్ 2లు చూస్తున్నాం. అవును. ఏదా 2 పార్ట్ 2లు? హనుమాన్ ఒకటి, శతమానం భవతి పేరుతో ఆయన ఆల్రెడీ గతంలో ఓసారి సంక్రాంతిగా హిట్ కొట్టున్నాడు దిల్ రాజు గారు. అవును. ఆ హిట్ ఏమిటి అంటే బాలకృష్ణ గారి 100వ సినిమా, అదే గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే చిరంజీవి గారి 150వ సినిమా. ఆ సినిమా 150వ సినిమా ఖైదీ నంబర్ 150 అది రిలీజ్ అయిన సందర్భంలో వాటి మధ్య చిరంజీవి గారు వారించినా వినకుండా శతమానం భవతిని రిలీజ్ చేశాడు ఈయన, శర్వానంద్ హీరోగా లీడ్ రోల్లో. ఆ సినిమా పర్వాలేదు అనుకుంది, కొంత ఆ సినిమాల తాలూకా ఓవర్ఫ్లో కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది. ఇలా ఒక రికార్డు ఉంది అక్కడ. ఇందులో భాగంగానే ఇప్పుడు పార్ట్ 3 వస్తుంది ఒకటి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటివి 2 కూడా సీక్వెల్స్. 3వ భాగం వస్తున్నటువంటి సినిమా ఒకటి ఉంది. ఏమిటది? నాగార్జున గారి బంగారు రాజు. ఆయన కూడా ఏమిటి, పల్లెటూరు గెటప్, విలేజ్ బ్యాక్డ్రాప్, పల్లెటూరు గెటప్, తూర్పుగోదావరి జిల్లా యాస, కొంచెం కోడి పందాలు, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షను. ఇది ఫార్ములాలో మనకి అది సక్సెస్ఫుల్ ఫార్ములా. చాలాసార్లు వర్కౌట్ అయింది ఆయన మీద. మొన్న సంక్రాంతికి కూడా వర్కౌట్ అయింది. మొన్న సంక్రాంతికి నాసామి రంగా అని ఆయన చేసినటువంటి విన్యాసాలు ప్రజలు మెచ్చుకున్నారు, చూస్తున్నారు. అన్ని సెంటర్లోనూ పెద్ద బీభత్సం కాకపోయినప్పటికీ పబ్లిక్ ఉంటున్నారు. అంటే పబ్లిక్ అటెన్షన్ ఏదో మేరకు గ్రాప్ చేయగలిగిన సినిమా కాబట్టి అతను తిరిగి అలాంటి కథతోనే బంగారు రాజు పార్ట్ 3తో సంక్రాంతికి రావాలని ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. పల్లెటూరు సినిమా సంక్రాంతి పంచకట్టేది మనమే కాబట్టి అది హిట్ అయిపోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఆ కాన్ఫిడెన్స్లో భాగంగా ఈ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన దూకుడుగానే. అందుకని 2 సీక్వెళ్ళు ఉన్నాయి, ఒకటేమో 3వ భాగం ఉంది. ఇది కాకుండా స్ట్రైట్ సినిమాలు 2 ఉన్నాయి. వీటి మధ్య పోటీ ఉండబోతోంది నెక్స్ట్ టైం. నేటివ్ సినిమా బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఆలోచనలతో చేస్తున్నటువంటి సినిమాలు, వీటన్నిటి మీద ఘర్షణ ఉంది. ఈ ఘర్షణ ఏ మేరకు పరిపక్వమయ్యి అది ఆ రోజున ప్రతిఫలిస్తుంది అనేది చూడాలి సంక్రాంతి బరిలో.